తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అరచేతిలో సినిమా అంత పెద్ద తెరను శాసిస్తుందా? డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ డిజిట్స్ మారుస్తున్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే కాదు, క్వాలిటీని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారా? ఇంతకీ ఓటీటీ రెవల్యూషన్ ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుల్ని క్రియేట్ చేస్తుంది? వీరసింహారెడ్డి సినిమా చేసిన కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదకు వెళ్తోందంటే ట్రేడ్ వర్గాల్లో అదో రకమైన ఆనందం. అంత క్రేజ్ ఉన్నా సరే ఓటీటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా బడ్జెట్ ని కుదించారన్నది ఇప్పుడు నిర్మాతలు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్. ఈ పరిస్థితి బాలయ్య సినిమాకేనా? బాలయ్య మూవీకే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలను ఓటీటీ వణికిస్తోంది. వాళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేస్తేనే ఫుల్ పేమెంట్, 2 సార్లు వాయిదా వేస్తే 10% కట్, అంతకు మించి వాయిదా పడితే మళ్లీ లెక్కలు మారుతున్నాయి. ఓన్లీ రిలీజ్ డేట్ల పరంగానే కాదు, క్వాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. సినిమా చూసుకున్నాక అనుకున్నంత బాగా లేకపోతే అసలు కొనేవాళ్లే కరువైపోతున్నారు. చెప్పింది చెప్పినట్టు కొనాలన్నా, డీల్ క్లోజ్ చేయాలన్నా ఓటీటీ సంస్థలు సాటిస్ఫై కావాల్సిందే. అందుకే భారీ సినిమాలను మరింత గ్రాండియర్గా తీయడానికి వెనుకాడడం లేదు, క్వాలిటీ విషయంలో రాజీ పడడం లేదు. సెట్స్ మీద వృధా ఖర్చు కాకుండా రేపటి గురించి ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పేపర్ మీద బడ్జెట్ కంట్రోల్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా శ్రేయస్కరం అంటున్నారు అనుభవజ్ఞులు. మంచి సినిమాల్లో మనం ఉండడం వేరు, మనమున్న సినిమాలు వావ్ అనిపించడం వేరు. రష్మిక విషయంలో ఏది వర్కౌట్ అవుతుందో ఏమో గానీ కమర్షియల్ సక్సెస్లకి కేర్ ఆఫ్ గా మారిపోయారు రష్మిక. ఈ ఫేజ్ ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారా? అసలు మిస్ మందన మనసులో ఏముందో ట్రాక్ చేద్దాం, లెట్స్ గో. బాక్సాఫీస్ నెంబర్లు సక్సెస్ కంటే మంచి సినిమా చేసినప్పుడు వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు రష్మిక మందన. ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే తపన రోజురోజుకి పెరుగుతోందంటున్నారు ఈ బ్యూటీ. కెరీర్లో 10 సినిమాలు చేసినా గుర్తుండిపోవాలన్నది రష్మిక మైండ్లో ఎప్పుడూ ఉంటుందట. తాను స్టోరీస్ వినేటప్పుడు కూడా అదే ధ్యాసతోనే వింటారట. ది గర్ల్ ఫ్రెండ్ అలాంటి సినిమా అవుతుందని, తప్పకుండా క్లిక్ అవుతుందని, సినిమా విడుదలయ్యాకే రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పారు. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని కమర్షియల్ సినిమాలు లిస్టులో ఉండడం మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా 1000 కోట్ల సినిమాలతో రష్మిక సక్సెస్ అవుతుండడం హ్యాపీగా ఉందన్నది ఫ్యాన్స్ మాట. నెక్స్ట్ ఇయర్ కూడా రష్మిక హవా కొనసాగుతుందనే నమ్మకం ఉందంటున్నారు అభిమానులు. అప్పటిదాకా వెయిట్ చేసిన ఆడియన్స్ కి వెరీ ఫస్ట్ ట్రీట్ ఎలా ఉండాలంటే కొడితే దిమ్మ తిరిగిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు అలాంటి వైబ్ కోసమే ట్రై చేస్తున్నారు కెప్టెన్స్. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న చాలా సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోలు ఫ్యాన్స్ కి కడుపు నిండే ఫీస్ట్ అరేంజ్ చేసేసాయి. వీటిని ఎలా మించాలా అని ఆలోచిస్తున్నారు ఫోర్త్ కమింగ్ డైరెక్టర్స్. స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ కు దారితీసింది. వితౌట్ ఫేసెస్ ఓన్లీ వాయిసెస్ తో ఎంత ఇంటెన్స్ క్రియేట్ చేశారని మాట్లాడుకుంటున్నారు జనాలు. చూడబోయే సినిమాకు సందీప్ ఇచ్చిన ట్రీట్ మాత్రం అదిరిందంటున్నారు ఫ్యాన్స్. పనిలో పనిగా అల్లు అర్జున్ వీడియో కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది అనౌన్స్మెంట్ వీడియో. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ వీడియో. మా స్టార్ రేంజ్ గ్లోబల్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అట్లీ మాత్రమే కాదు, నెల్సన్ కూడా తలైవర్ జైలర్ సీక్వెల్ కి సంబంధించి ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో వైరల్ అయితే మన దగ్గర మెగా బాస్ చిరంజీవి టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకున్న క్లిప్ ఇన్స్టెంట్ గా స్ప్రెడ్ అయింది. మెయిన్ టెక్నీషియన్స్ ని అద్భుతంగా పరిచయం చేశారని సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు అనిల్ రావిపూడి. నియర్ ఫ్యూచర్ లో స్టార్ హీరోల సినిమాల అనౌన్స్మెంట్స్ లో ఇంకెంత ఇన్నోవేషన్ కనిపిస్తుందోననే ఆసక్తి మాత్రం గట్టిగా క్రియేట్ అయింది. హిట్ సౌండ్ కి అలవాటు పడ్డవారు తర్వాత ఆ మాటని వినకుండా ఉండడం అంటే చాలా కష్టం. ఎప్పుడెప్పుడు విజయాన్ని చూస్తామా అని తెగ వెయిట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వెయిటింగ్ రూమ్ లో నిఖిల్ కూడా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 వైబ్ ని మళ్ళీ ఎప్పుడు ఫీల్ అవుతామా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఎప్పుడో 2022లో హిట్ చూశారు నిఖిల్. ఆ తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ అయినా ఉపయోగం లేకపోయింది. ఆశించిన విజయం తలుపు తట్టలేదు. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్తారనుకున్న నిఖిల్ జర్నీ ఎందుకో ఉన్నట్టుండి స్లో అయింది. నిఖిల్ కి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో స్వయంభూ ఒకటి. షూటింగ్ 95% పూర్తయిందని అప్పుడెప్పుడో ఇండస్ట్రీలో మాటలు వినిపించాయి. చాలా వరకు షూటింగ్ ని సీక్రెట్ గానే చేసినట్టు మాట్లాడుకున్నారు.
చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి నిఖిల్కి. స్వయంభూ రిలీజ్ విషయంలో డిలే జరుగుతోంది. గ్రాఫిక్స్ పనులు మెండుగా ఉండడం, బిజినెస్ ఓటీటీ డీల్స్ డిలే కావడం వల్లనే ఈ జాప్యం జరిగి ఉండవచ్చని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. స్వయంభూ మాత్రమే కాదు, నిఖిల్ నటిస్తున్న ది ఇండియా హౌస్ కూడా చాలా సమయాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిన కథతో ఈ మూవీని ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. వన్స్ పనులన్నీ అయ్యాక బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉంటే ఉండొచ్చు గానీ ప్రస్తుతానికి మాత్రం గ్యాప్ ని బాగా ఫీల్ అవుతున్నారు జనాలు. రాజమౌళి సినిమాతో రవితేజ తలపడతారా? అయినా వాళ్ళిద్దరి మధ్య పోటీని జనాలు కాదు కదా, వాళ్ళైనా ఊహిస్తారా? ఆ మధ్య కొంతకాలం నుంచి జరుగుతున్న డిస్కషన్ ఇది. జక్కన్న రవితేజ మధ్య ఉన్న బాండింగ్ తెలిసిన వాళ్ళు మాత్రం అది జరగదు అని గట్టిగానే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నమ్మకమే నిజం కానుందా? ఏది ఏమైనా అక్టోబర్ 31కే వచ్చేస్తున్నామని చెప్పారు మాస్ మహారాజ్ రవితేజ. మరి ఆ మాటని నిజం చేయకపోతే ఎలా? అలాగని ఆ రోజు బాహుబలిని ఎదుర్కొని ఓపెనింగ్స్ ని డివైడ్ చేసుకోవడం మాత్రం లాభమా ఏంటి? అందుకే సమన్యాయం జరిగేలా డిసైడ్ అయినట్టున్నారు మేకర్స్. మాస్ జాతర ప్రీమియర్స్ ని ఈ నెల 31న ప్లాన్ చేస్తున్నారు. సినిమాను పూర్తి స్థాయిలో నవంబర్ 1 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మాస్ జాతర పక్కా కమర్షియల్ హిట్ అవుతుందనే హోప్స్ టీమ్ మెండుగా ఉన్నాయి. బాహుబలి 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీకి ఆడియన్స్ లో క్రేజ్ కూడా అమితంగా ఉంది. అందుకే మాస్ జాతర మేకర్స్ ఒక అడుగు వెనక్కి వేశారన్నది టాక్. దీంతో బాహుబలి ది ఎపిక్ కి హ్యూజ్ ఓపెనింగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. విజయాన్ని డీకోడ్ చేయడం అంత ఈజీ పని కాదు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో అది సులభం కాదు. అయినా ఆ ట్రయల్స్ లోనే ఉన్నారు మిస్ పూజ. ఒకరిని ఇద్దరిని కాదు, కొంతమంది సక్సెస్ ట్రాక్ ని స్టడీ చేసి మరి ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకీ జిగేల్ రాణి తీసుకున్న ఆ తాజా నిర్ణయం ఏంటి? అది కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ముఖ్యంగా ముంబై వీధుల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఓజీ డైరెక్టర్ నెక్స్ట్ నానితో తీస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారన్నది రీసెంట్ వార్త. నేచురల్ స్టార్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ఓజీ కెప్టెన్. అంటే ఎన్నాళ్లుగానో పూజ ఎదురుచూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కినట్టేనా? సుజిత్ కెప్టెన్సీలో పూజ గట్టున పడితే గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఆనవాయితీ కంటిన్యూ అయినట్టే అనుకోవాలి. నార్త్ లో తడబడుతున్న రష్మిక కెరీర్ ని సక్సెస్ ట్రాక్ లో పెట్టిన ఘనత సందీప్ రెడ్డి వంగాకి సొంతం. యానిమల్ లో రష్మిక క్యారెక్టర్ ని పెక్యులియర్ గా తీర్చిదిద్దారు సందీప్. యానిమల్ తో సూపర్ డూపర్ పర్ఫార్మర్ గా నార్త్ లో నిలదొక్కున్నారు రష్మిక మందన. ఆ తర్వాత జవాన్ తో నార్త్ లో ఫస్ట్ బాల్ కి 6 కొట్టేశారు నయన్. అట్లీ డైరెక్షన్ లో ది బెస్ట్ అనిపించుకున్నారు లేడీ సూపర్ స్టార్. అట్లీ వల్ల నార్త్ లో ఫేమస్ అయింది జస్ట్ నయన్ మాత్రమే కాదు, కీర్తి సురేష్ కూడా. పెళ్లైన కొత్తలో నార్త్ లో తన సినిమాను ప్రమోట్ చేసుకుని ఎంత కమిట్మెంట్ ఉంది ఈ అమ్మాయికి అని మంచి పేరు తెచ్చుకున్నారు కీర్తి. ఇప్పుడు వీళ్ళందరి బాటలోనే పూజా హెగ్డే నడవాలని ఫిక్స్ అయ్యారా? సౌత్ డైరెక్టర్ ని నమ్ముకుంటే నార్త్ లో నిలదొక్కుకోవచ్చని భావిస్తున్నారా? ఆమె మనసులో ప్లానింగ్ ఎలా ఉన్నా ఫిల్మోగ్రఫీలో ఫోర్త్ కమింగ్ రిలీజ్ల లిస్టు బలంగా కనిపిస్తుంది. సో ఎలాగైనా మళ్ళీ నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేయాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు పూజ. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.